గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఆరోగ్య బీమా మరింత భారం అనే అంశం గురించి తెలుసుకుందాం. పెరుగుతున్న ఆసుపత్రి ఖర్చులను తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరిగా మారింది. భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఇటీవల కాలంలో ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పుల నేపథ్యంలో బీమా సంస్థలు ప్రీమియాన్ని మరింత పెంచాలనే యోచనలో ఉన్నాయి. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు గరిష్ట వయోపరిమితి 65 ఏళ్లుగా ఉన్న నిబంధనను IRDAI తొలగించింది. దీంతో పాటు ముందస్తు వ్యాధుల విషయంలో వేచి ఉండే వ్యవధిని 4 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గించింది. ఈ నేపథ్యంలో బీమా సంస్థలకు అధిక క్లెయిమ్లు వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రీమియాలను సర్దుబాటు చేసేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ప్రీమియం పెంచుతున్నట్లు ఇప్పటికే బీమా సంస్థలు పాలసీదారులకు సమాచారం ఇస్తున్నాయి. పాలసీలను బట్టి కొత్త ప్రీమియం రేట్లు జూలై, ఆగస్టుల నుంచి అమలవుతాయని వెల్లడిస్తున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం బీమా సంస్థల ప్రీమియం రేట్లు 10 నుండి 15% అధికమయ్యే సూచనలున్నాయి. సాధారణ స్టాండలోన్ ఆరోగ్య బీమా సంస్థలు తమ పాలసీదారులకు ప్రీమియం పెంపు సమాచారాన్ని పంపిస్తున్నాయి. సాధారణంగా బీమా ప్రీమియాలు వయసును బట్టి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు 35 ఏళ్ల వరకు ఒకే ప్రీమియం ఉంటుంది, ఆ తర్వాత మారుతుంది. ఇలా 10 నుండి 20% వరకు ప్రీమియం అధికమవుతుంది. దేశంలో సగటున ఈ పెంపు 15% ఉంటోంది. బీమా ప్రీమియాన్ని సంస్థలు 3 ఏళ్లకోసారి సమీక్షించేవి. క్లెయిమ్లు, వైద్య ద్రవ్యోల్బణం ఆధారంగా ఈ పెంపును నిర్ణయించేవి. దీనికి IRDAI అనుమతి తీసుకోవాలి. గతంలో నియంత్రణ సంస్థ ఈ నిబంధనను సవరిస్తూ బీమా సంస్థలకు ఏటా ప్రీమియం పెంచుకునే వెసులుబాటు ఇచ్చింది. ఈ పెంపు గురించి తప్పనిసరిగా IRDAIకు సమాచారం ఇచ్చి ఆమోదం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు బీమా సంస్థలు ప్రీమియం పెంచేందుకు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నాయి. 65 ఏళ్లు దాటిన వారికి ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక పాలసీలు తీసుకొచ్చేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇవి ప్రామాణిక పాలసీల ప్రీమియం కంటే ఖరీదైనవిగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఉదాహరణకు 65 ఏళ్ల వ్యక్తికి 10 లక్షల రూపాయల విలువైన బీమా పాలసీ అందించేందుకున్న ప్రీమియం ఇప్పుడు 55,000 రూపాయల వరకు ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు 60 ఏళ్లు దాటిన వారికి ఇప్పటికే అధిక ప్రీమియం ఉంటోంది. పునరుద్ధరణ సమయంలో 15% వరకు పెంచితే దాన్ని భరించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఈరోజు మనం ఆరోగ్య బీమా మరింత భారం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.